హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి అటుకుల మిక్చర్ అండి. మనకి ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినాలన్నా, పిల్లలు ఏమైనా అడిగినా మాత్రం ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. మనకి ఈవినింగ్ టైంలో చాలా హెల్దీ కూడా అండి. తీసుకుంటే మాత్రము మీకు నూనె ఎక్కడా లాక్కుండా అటుకుల్లో మీకు పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మంచి టిప్స్తో చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మనము. ఫస్ట్ అండి అటుకులు తీసుకున్నాము. ఫస్ట్ నేను ఒక 4-5 కప్పులు అటుకులు తీసుకున్నానండి. చిన్న కప్పుతో అటుకులు తీసుకుని ప్రో నేచర్ కంపెనీ అండి. ఇది మీకు ఏ కంపెనీ అయినా పర్లేదు. అయితే గట్టి అటుకులు తీసుకోవాలండి. పలచగా ఉంటాయి కదా అటుకులు, అవి పనికిరావు దీనికి. గట్టి అటుకులు తీసుకునేసి ఇట్లా ఎందుకు జల్లించుకుంటున్నారు అనుకుంటున్నారు కదా, ఏం లేదండి. ఇటు జల్లించుకున్నారంటే మనకి ఆయిల్లో నల్లగా అయిపోతుందండి, పొట్టు ఎక్కువ పడిందంటే. అందుకని కొంచెమైనా మనకు వచ్చినంత వరకైనా జల్లించుకున్నారంటే మీకు ఆయిల్ ఎక్కువ బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది, కిందకి చేరిపోతుంది కదా ఈ పొడి అంతా. అందుకని ఇట్లా జల్లించుకొని వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వచ్చి ఇట్లా మన దగ్గర జల్లెడ ఉంటుంది కదండి, ఇట్లా చిల్లీలు జల్లెడ దాన్ని పెట్టేసుకోండి. ఇట్లా దీన్ని పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఆయిల్ ఎక్కువ లాక్కుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు డైరెక్ట్గా వేసారంటే ఎక్కువ నూనె వచ్చేస్తుంది గరిటికి. అటు కాకుండా ఇది పెట్టుకొని వేయించుకున్నారంటే మీకు ఆయిల్ కూడా ఎక్కువ లాక్కుండా చాలా బాగా వస్తుంది. దీన్ని నిండగా మునిగేంతవరకు ఏం పోయిన అవసరం లేదండి. సగం మునిగినా దీన్ని నిండగా అన్నారంటే మీకు చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది. సగం మునిగినా చాలు మీకు. ఇట్లా కొన్ని వేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు శనగగింజలు వేసి వేయించేసుకున్నానండి. ఎర్రగా వేయించుకోవాలి. అయితే ఎక్కువ మరీ మాడిపోకుండా చేయండి. శనగగింజలు మాత్రము మరీ మాడిపోయినా అంటే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు అవి పక్కన తీసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు తినేశనగపప్పు అండి, ఇవి కూడా వేసుకునేయండి. తినేశనగపప్పు వేసినా కానీ ఇవన్నీ తినేటప్పుడు మనకు నోటికి తగులుతా ఉంటే టేస్ట్ భలే ఉంటుందండి. అందుకని ఈ పప్పులన్నీ కూడా వేస్తూ ఉన్నాను. మనకి బేకరీ స్టైల్లో చేస్తారు కదండి, ఆ స్టైల్లోనే వస్తుంది మీకు పర్ఫెక్ట్గా. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కూడా వేసుకున్నాను. జీడిపప్పు కూడా ఇట్లా ఎర్రగా వేయించేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ వేయించి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొన్ని అటుకులు వేస్తాను చూడండి. ఇవన్నీ వేగిన వెంటనే మనకి ఎక్కడ నూనె అయితే ఇంకా బాగా కాగిపోయి ఉంటుందండి. మనకు ఫస్టే అటుకులు వేయించుకున్నారంటే నూనె లాగేస్తుంది. బాగా నూనె కాగేటప్పుడు వేసుకున్నారంటే అటుకులు ఎక్కడా నూనె లాగకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇట్లా ట్రై చేయండి మీరు ఎప్పుడు కానీ. ఫస్ట్ శనగగింజలు ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత అటుకులు వేసుకున్నారంటే నూనె లాగకుండా ఉంటుంది. చూసారు కదా, మీకు వేసిన వెంటనే తెల్లగా రావాలండి, అప్పుడే మీకు బాగా వేగినట్టు అటుకులు. కొన్ని వేసుకొని ఇట్లా కదిలించుకుంటా వేయించుకోండి. సైడ్స్ అంతా కూడా బాగా వేగిపోతాయి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. ఇట్లా వేగిన తర్వాత అట్లాగే మీకు మీ దగ్గర ఉన్న అటుకులన్నీ అట్లా వేయించుకోండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, తెల్లగడ్డ ఇవి కూడా బాగా ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలండి. నేనైతే ఒక గుప్పెడు కరివేపాకు వేసినాను. ఎందుకంటే దీంట్లో ఎప్పుడు కానీ కరివేపాకు ఎక్కువ పడిందంటే మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత ఎర్రగా వేయించుకున్నాను. ఇట్లా ఎర్రగా వేయించుకుంటేనే మంచి ఫ్లేవర్ ఉంటుందండి మీకు తినేటప్పుడు కారాస్ కూడా. ఇప్పుడు దీంట్లో నేను ఒక పొడి రెసిపీ తయారు చేస్తా ఉన్నానండి. అది ధనియాల పొడి, 2 స్పూన్ల కారము, కొంచెం పసుపు పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేయండి. కొంచెము ఉప్పు వేసుకోండి. ఎప్పుడు కానీ అటుకుల్లో మాత్రము ఉప్పు ఎక్కువ వేసారంటే అస్సలు తినలేమండి. కొంచెంగానే వేసుకోండి, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి నేను కొంచెమే వేసినాను, సాల్ట్ కూడా కొంచెం వేసుకొనేసి ఇప్పుడు మనం అప్పుడే వేయించుకున్నాం కదా అటుకులు, ఆ మిక్చర్లో వేసేసి మొత్తం మిక్స్ చేసేయండి. మీకు నచ్చితే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. చాలామంది పుల్లగా తింటారు కదా, నచ్చితే చాట్ మసాలా కూడా వేసుకోండి, మీ చాయిస్ అండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అన్నీ మన పప్పులన్నీ వేసినాము. మీకు నచ్చితే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఎండు ద్రాక్ష వేసుకున్నా కానీ. ఇప్పుడు వీటిలో పొడి వేసేసి బాగా మిక్స్ చేసేయండి మంచిగా. మనం గెరిటితో కూడా తిప్పుకుంటా ఉనండి. మీరైతే వేడిగా ఉన్నప్పుడే వేసినారంటే పొడి మొత్తం బాగా మిక్స్ అవుతుంది. చల్లారిపోయిన తర్వాత అయితే కిందకి చేరిపోతుందండి మొత్తం పొడి. మీరు ఎప్పుడు కానీ వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి పొడి. ఇవన్నీ కలిపేసుకొని కారం బాగా తినేవాళ్ళు కొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చు. ఇట్లా బాగా కలిపేసుకొనేసి పక్కన మీకు స్టోర్ చేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకోండి. ఎప్పుడు కానీ ప్లాస్టిక్ దాంట్లో వద్దండి. ఒక సీసాలో స్టోర్ చేసేసుకొని పెట్టుకునేసారంటే మీకు 4 రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏదైనా స్నాక్స్ కావాలంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అండి.